మరణమును గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసన్నా. Let us, all of us, experience the mighty presence of God. That God in His mercy will talk to each and every one of us. God will strengthen our faith. And God will talk to each and every one. మన విశ్వాసాన్ని బలపరిచి మనందరితో మాట్లాడాలని మన రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములనైనా. మంచివాడా, మంచి చేయువాడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు. బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, నీకు వందనాలు. మమ్మల్ందరినీ పేరు పేరున పిలిచి నీ సన్నిధానంలో కూర్చోబెట్టిన దేవా, నీకు వందనాలు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవు నీవు కాదు తండ్రి. ప్రభా, నీ సన్నిధికి వచ్చిన ఎవరిని కూడా నువ్వు త్రోసివేయనన్నావు ప్రభా. అయ్యా, నీ సజీవమైన వాక్కులు, నీ జీవము గల మాటలు మా హృదయంలో ప్రభా మేము స్వీకరించుకొని దానిని అనుసరించి జీవించే కృపను దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా, ఏ ఏ ఉద్దేశాల కోసం వస్తున్నారో ప్రభా, ఏ ఏ విన్నపాల కోసం వస్తున్నారో ప్రభా, నీ సన్నిధిలో కొన్ని సంవత్సరాల తరబడి ప్రభా, కొన్ని నెలల తరబడి ప్రభా, నీ సన్నిధానంలో కన్నీరు కారుస్తూ దేవా, మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు, మీరు మాత్రమే కార్యము చేయగలరు అని కన్నీటితోన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా ఈ రోజును దర్శించమని అడుగుచున్నాను ప్రభా. మా కన్నీటికి జవాబు చెప్పమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, ఏ ఒక్కరు ఉత్త చేతులతో పోకుండా ప్రభా, నీ ఆత్మను నింపుకొని హృదయంలో ఒక తృప్తిని పొందుకొని నైనా వెళ్ళే కృపను దయచేయండి నైనా ప్రభా. మాతో మాట్లాడమని, మా అందరితో ఆశీర్వదించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుడి సన్నిధిలో ఒక్క నిమిషం మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మన నోర్లు తెరిచి మనకొచ్చిన భాషలో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు రెండు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించు. దేవానికి స్తోత్రం నైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నేను ప్రార్థించాలి, దేని కోసం ప్రార్థించాలి, యేసయ్యా నాకు నేర్పించని ప్రార్థించింది. పావనాత్ముడా, పరిశుద్ధాత్మదేవుడా, అయ్యా ప్రభా, నేను ఎలా ప్రార్థించాలి, எப்படி நான் ஜெபிக்க வேண்டும், எதற்காக ஜெபிக்க வேண்டும், கர்த்தர் ஆவியானவரே, యేసయ్యా నీవు నాకు నేర్పించు, యేసయ్యా, యేసయ్యా నేను నాకు నేర్పించు అని పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఆహ్వానించుకో. హల్లెలూయా, హల్లెలూయా. శిబాబారాబారీ కరబా కురామారీ కరస్తరీ కరబా శరబా. ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక. యేసయ్యా మాతో మాట్లాడు యేసయ్యా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిబాబారాబారాబారాబారాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడి సన్నిధి మన మధ్యలో దిగి వచ్చును గాక. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. శిబాబారాబారాబారాబారాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రెండు చేతులు అలాగే చేయి పైకెత్తి, ఎలా నేను జీవించాలి, దేనికోసం జీవించాలి, అయ్యా నాతో మాట్లాడు ప్రభా. ఎలా నేను ప్రార్థించాలి, దేనికోసం నేను ప్రార్థించాలి, అయ్యా నాకు నేర్పించమని పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవనసగు పావనాత్ముడా, మన జీవితాన్ని సమర్పించి చెప్దాం. పావనాత్ముడా,
జీవమసగు జీవమసగు పావనాత్ముడా ఎట్లు నేను జీవించాలి దేని కోసం జీవించాలి నేర్పించు పావనాత్ముడా ఎట్లు నేను జీవించాలి ఎట్లు నేను జీవించాలి దేని కోసం జీవించాలి నేర్పించు పావనాత్ముడా 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 జీవమసగు జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు జీవమసగు పావనాత్ముడా ఎలా నేను ప్రార్థించాలి నేను ప్రార్థించాలి దేనికోసం? కోసం ప్రార్థించాలి నేర్పించు నేర్పించు పావనాత్ముడా ఎలా నేను ప్రార్థించాలి ఎలా నేను ప్రార్థించాలి దేనికోసం? దేనికోసం ప్రార్థించాలి నేర్పించు నేర్పించు పావనాత్ముడా నీదు వచనం ధ్యానింప నీదు వచనం ధ్యానింప నీతోనే జీవింప నేర్పించు పావనాత్ముడా 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 జీవమసగు జీవమసగు పావనాత్ముడా చప్పలు కొట్టు పావనాత్ముడా 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 జీవమసగు జీవమసగు పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా అమ్మ మరియా మా అందరి కోసం ప్రార్థించండి. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. నా ప్రియ సహోదరి సోదరులారా, మరొకసారి మరి దేవుడి యొక్క వాక్యాన్ని మనం వినడానికి ఆయత్తమవుతుండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోటి నాతోటి ఏం మాట్లాడుతున్నారో మనం చాలా జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి సన్నిధిలో మనం ఆకర్షించబడితే తప్ప మనం ఇక్కడికి రాలేం. హల్లెలూయా. ఎవరో ఫోర్స్ చేస్తే ఇక్కడికి మనం రాలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆకర్షించుకుంటేనే నువ్వు నేను ఇక్కడికి రాగలం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నేను దేవుడి చేత పిలువబడ్డాను అన్నవారి చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఐఎమ్ కాల్డ్ బై గాడ్. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని పిలుస్తాడు అంటే మన జీవితాలతో మాట్లాడడానికి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ప్రసంగం చెప్పినా, ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు ఏ చేసినా కూడా మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే మనము దేవుడి చేత పిలువబడ్డాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు మరి ఒక మెట్టు ఎక్కాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని ఇదిగో ఇలాంటి కూటాలన్నీ ప్రభు ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల నుండి కథోలిక సంఘంలో ఒక గొప్ప మార్పు రావాలని, ఉజ్జీవం రావాలని అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈరోజు మన క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ ద్వారా, వెబ్ ఛానల్ ద్వారా అనేక మంది దేవుడి యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నారు, దేవుళ్ళు బలపరచబడుతున్నారు. దేవుడి యొక్క సత్యాలను, ద ట్రూత్స్ ఆఫ్ క్రీస్తు మనకి ఏమి చెప్పాలని ఇష్టపడుతున్నాడో వాటన్నిటిని మనం గ్రహించుకోగలుగుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ కూర్చున్న మన అందరిలో కూడా ఏదో ఒక భారాన్ని ప్రభు పడతాడు.
ఇప్పుడు మర్రెడ్డి గారికి ఎలాగైతే ఛానల్ని, ఈ వెబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని, వాళ్ళ సహోదరు సునీల్ రెడ్డి గారిని ఎలాగైతే ఈ ఛానల్ని స్టార్ట్ చేయాలని ఒక ఆత్మ ప్రేరణ వాళ్ళకి కలిగిందో, అది నాకు ఎలాగైతే వాక్యం బోధించాలని ఒక ఆత్మలో తృష్ణ కలిగిందో, పాటలు పాడేవారికి ఎలాగైతే పాటలు పాడాలన్న తృష్ణ కలిగిందో, అదేవిధంగా ఇక్కడ కూర్చున్న నీకు నాకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆశని, ఒక ప్రేరణని దేవుడు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశను తెలుసుకొని, ఎందుకంటే ప్రియ బిడ్డలారా, యేసయ్య మన చెంతకు మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఉత్త చేతులతో పంపించారు. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో ఆయన ఏదో ఒక కార్యాన్ని చేసి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు నా హృదయంలో ఏం పెట్టారు, అసలు నా హృదయంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, నేను ఏ విధంగా ఉంటే నా యేసయ్య మంచిగా ఉంటాడు, ఏ విధంగా నేను యేసయ్యని తృప్తిపరచగలను, ఏ విధంగా నేను యేసయ్యని సంతోషపెట్టగలను, అసలు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అన్న సత్యాలను ఈరోజు మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు సేవలో కొన్ని పనులు మనం చెయ్యాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఉద్యోగాలు తీసుకున్నా, ఏ వ్యాపారాలు తీసుకున్నా, ఏ వ్యాపకాలు తీసుకున్నా, ఏది చేసినా కూడా అనుదిన జీవితంలో మనం ఒక క్రమ పద్ధతిని మనం అవలంబిస్తూ ఉంటాం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఒక సిస్టమాటిక్గా ఒక పని తర్వాత ఒక పనిని నీవు నేను చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. హల్లెలూయా. ఒకవేళ అలాంటి పనులు మనం చేయకపోతే మన జీవితం అంతా మెస్అప్ అయిపోతుంది, చిందరవందరగా అయిపోతుంది. అదే విధంగా కూడా క్రైస్తవ సేవలో, క్రీస్తు సేవలో నీవు నేను కొన్ని విషయాలను చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఎంతమందికి యేసయ్య సేవ చేయాలనుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, నాకు యేసయ్య సేవ చేయాలనుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవ చేయాలంటే నీవు నేను ఏం చేయాలి? మనం చూస్తున్నాం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, విందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ, Proverbs chapter 23 verse 17, we read a beautiful word of God there saying, చదవమ్మా. దుష్టులను చూచి అసూయ చెందకుము, అసూయ మీరు చెందవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మధ్య కాలంలో అంటున్నారు కదా, ప్రార్థనకే రాడండి, ప్రార్థనే చేసుకోరండి, యేసయ్యనంటే పట్టించుకోరండి, దేవుడి కార్యాలు పట్టించుకోరండి, కనీసం పొద్దున లేచి పితా పుత్రకు పవిత్రాత్మ కూడా వేసుకోరండి. కానీ వాళ్ళు దుష్టులుగా ఉంటారండి. అయినప్పటికీ వాళ్ళ జీవితంలో చాలా చాలా చూస్తున్నామండి. తాగుతున్నారండి, వ్యభిచారం చేస్తున్నాడండి, దొంగతనం చేస్తున్నాడండి, అబద్ధాలు చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళ అనుదిన జీవితంలో మేము చూస్తున్నాం, వ్యాపారాల్లో వాళ్ళు ఎదుగుతున్నారండి. కొంతమంది చెప్తారు వాళ్ళు పట్టిందల్లా బంగారమేనండి. అసలు ఒక్క ప్రార్థన జీవితం లేదండి, అయినా కూడా వాళ్ళు చాలా ఎదుగుతున్నారండి. కానీ మేమైతే పొద్దున్న నుంచి రాత్రి వరకు దేవా 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 స్తుతి 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 స్తుతి, నోటిలో స్తుతి, హృదయంలో స్తుతి, జీవితం అంతా స్తుతి. అయినా కూడా మా జీవితాలు ఇలాగే ఉన్నాయండి. ఎంతమంది అంటున్నారు ఇలాగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు దుష్టులను చూసి, అందుకే ఈరోజు ప్రియ బిడ్డలారా వాక్యం ఏం పలుకుతుందంటే, దుష్టులను చూసి మీరు అసూయ చెందవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చే సమయానికంట ఆయన అన్ని లెక్కలు రాసుకునే టైంలో ఈ దుష్టులు అన్న కేటగిరీకి వచ్చిన వాళ్ళు అడ్రస్ లేకుండా ఉంటారంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓటర్ కార్డులో ఒకవేళ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పేరు నమోదు చేసుకోవడానికి వచ్చినప్పుడు నీ అడ్రస్ గల్లంతైనా దిగులు చెందబాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. కానీ యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ అడ్రస్ గల్లంతు కాకుండా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టులు నువ్వు చూసి నువ్వు అసూయ పడవద్దు. తర్వాత చదవమ్మా. ఎల్లవేళలా, ఎల్లవేళలా, అందరు చెప్పండి. ఆల్వేస్, ఎట్ ఆల్ టైమ్స్. హల్లెలూయా. ఎల్లవేళలా ఏం చేయాలంటే చదవమ్మా. నీవు దైవ భక్తితో మెలుగుము, నీవు దైవ భక్తితో మెలగాలి. హల్లెలూయా. ఆల్వేస్ లివ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ప్రతి నిత్యము దేవుని యొక్క భయభక్తిలో నువ్వు జీవించాలి.
భయము భక్తి అంటే వణుకుతూ ఉండాలా? ముసుగేసుకొని ఒక పక్కన కూర్చుంటూ ఉండాలా? అమ్మో ఏం జరుగుతుందో అని సంఘంలోకి సమాజంలోకి తిరగకుండా ఉండాలా? దాని ఉద్దేశం అది కాదు ప్రియ బిడ్డలారా. ఆల్వేస్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్వేస్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్? Bible says the fear of God is the beginning of the wisdom. Hallelujah. జ్ఞానానికి మొదటి మెట్టు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటమే. హల్లెలూయా. నీకు దేవుడి యొక్క జ్ఞానము కావాలంటే నువ్వు దేవుని యొక్క భయము భక్తితో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను పాపము చెయ్యను అని ఒక తీర్మానం తీసుకోవడం గొప్ప కాదండి. I don't want to sin. I don't commit sin. That is not great, my dear children of God. What matters is that when you say that you hate sin. Hallelujah. నేను పాపాన్ని అసహించుకుంటున్నాను అన్న దానికి, నేను పాపం చేయటం లేదన్న దానికి చాలా తేడా ఉందండి. Hallelujah. When I start saying that I don't commit sin, there may be chances in my life that I will commit sin again. But if I say and I take a firm determination saying that I hate sin, I will not even peep at that sin. హల్లెలూయా. నేను అసహ్యించుకుంటున్నాను అన్నదే దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండటం. అందుకే అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరితో మాట్లాడుతున్న ఒక మాటను విందాం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం. Acts of Apostles chapter 24 verse 16. The word of God says, కావున దేవుని ఎదుటను, జాగ్రత్తగా వినండి, ముత్తంగి కానీ, మొయినాబాద్ కానీ, మెట్టుగూడ కానీ, సెంట్ తెరీసాస్ కానీ, ఖైరతాబాద్ చర్చి కానీ, బజార్ఘాట్ కానీ, ఎక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకున్న 2 విషయాలు మన జీవితంలో ఈ రోజు ఖచ్చితంగా కార్యాలు జరగాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను దేవుడి యొక్క భయభక్తుల్లో మెలిగే బిడ్డనైతే నేను ఏ విధంగా ఉంటాను? హౌ విల్ బి మై లైఫ్? నా జీవితం ఏ విధంగా ఉందంటే, మానవుల ఎదుట, చదవమ్మా, మానవుల ఎదుట స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఎండుటకు ఎప్పుడును శక్తి వంచన లేకుండా కృషి చేయుచున్నాను. I will strive for one thing. I will try to do one thing, that I will do 2 things, that in front of my God and in front of the people my conscience will be set right. Hallelujah. నా మనస్సాక్షి నా దేవుని ఎదుట మరి మానవుల ఎదుట కూడా ఖచ్చితంగా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నాం, ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా భర్త, నా భార్య, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు నన్ను చూసి నేను దేవుడి బిడ్డగా గుర్తిస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఒక డబల్ యాక్షన్ ఉంటుందండి. దేవుడి ఎదుట ఒక జీవితం, మానవుల ఎదుట మరొక జీవితం ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను ఒక పని చేస్తాను. పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, నేను ఒక పని చేస్తాను. ఏంటంటే, నా దేవుని ఎదుట, రెండవదిగా నన్ను తిరిగే మనుషుల ఎదుట నా మనస్సాక్షి స్వచ్ఛముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుడి యొక్క భక్తికి, లేదా దైవ భక్తికి, దైవ భయానికి, లేదా ఫియర్ ఆఫ్ గాడ్ కి ఒక తొలిమెట్టుగా ఉంది. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఒక సందర్భంలో 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్తారంటే, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండాటకై నా శరీరాన్ని సిలువ వేసుకుంటున్నాను. హల్లెలూయా. In 1 Corinthians chapter 9 verse 27, the word of God says, through Paul, he says, after proclaiming to others, I must not be disqualified. Hallelujah. If you and I are disqualified by God, my dear children of God, that means we do not have the fear of God. హల్లెలూయా. భయము అంటే, దేవుడు భయంతో ఉన్న వారం అంటే మనం జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలా మన బైబిల్ ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7, 8, 12 వచనాల్లో దేవుడి యొక్క భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తారు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, మరి 12వ వచనం.
ఎట్లనా ఆ. పవిత్రాత్మ చెప్పిన విధమున ఈనాడు మీరు దేవుని వాణ్ణి వినచో దేవుని వాణి విన్నచో దేవునిపై తిరుగుబాటు చేసి దేవునిపై తిరుగుబాటు చేసిన విధముగా నాటి వలె ఎడారి యందు ఆయనను పరీక్షించిన నాటి వలె ఆయనను పరీక్షించిన వాటి వలె మొండి పట్టుదలకు పోకుడు. మొండి పట్టుదలకు పోవద్దు. ఈరోజు నీకు మొండితనం ఉందా? ఈరోజు పట్టుదలతో ఉన్నావా? నేను అనుకుందే నేను చెయ్యాలన్న దాంట్లో ఉన్నావా? అయితే నీకు దేవుడి పట్ల భయము లేదు, భక్తి కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. If you have heard the word of God today, let not your hearts be hardened, my dear children of God. Because when you harden your heart, you don't have the fear of God. Hallelujah, Hallelujah. 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 ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు మొండికేసినట్టుగా, దేవాది దేవుని పరీక్షించినట్టుగా, ఈ రోజు దేవుడి యొక్క వాణి అంటే దేవుడి యొక్క వాక్యం వింటున్నప్పుడు మీ హృదయము మొండికి వేయకుండా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క భయం అంటే దావీదు నుంచి నేర్చుకోవాలండి. ఎంత గొప్ప సేవకుడు అంటే 139వ కీర్తన సామ్ 139 హీ బ్యూటిఫుల్లీ రైట్స్. ఫస్ట్ స్టార్టింగ్ అంతా చాలా చక్కగా రాస్తాడు. ఏమని రాస్తాడంటే, యేసయ్యా నేను కూర్చోవటం తెలుసు, నించోవటం తెలుసు, నేను పడుకోవటం కూడా నీకు తెలుసు, నా అణువణువు నీకు తెలుసు, నా జీవితం అంతా నీకు తెలుసు, నేనేం చేస్తానో నీకు తెలుసు, ఏం చెయ్యనో కూడా నీకు తెలుసు. ఆఖరికి అధ్యాయం అంటే చాప్టర్ ఆఖరికి వచ్చేసరికి ఒక మాట అంటాడు 22-23 వచనాల్లో, ప్రభా నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదేమో నా నుండి చూసి దాన్ని తీసివేశాయి. డూ యూ హ్యావ్ దట్ ఫియర్ ఇన్ ఆఫ్ గాడ్ టుడే? చాలామంది మనకి మనమే సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటామండి. నేను మంచిదాన్ని, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. God knows how to use us in a different way. Praise the Lord. And God also knows how to correct us in a different way. Praise the Lord. మనల్ని ఎలా సరిదిద్దాలో కూడా మనకు తెలుసు. హల్లెలూయా. మనం పాపం చేసిన వారముగా కాకుండా దేవుడి పట్ల భయభక్తులు కలిగినట్టుగా జీవించాలని వాక్యం పలుకుతుంది. 12వ వచనం చదవమ్మా. నా సోదరులారా, నా సహోదరులారా, సజీవుడగు దేవుని నుండి విముఖుని చేయునంతటి సజీవ దేవుని నుండి విముఖుని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయము. చూడండి, దేవుడి యొక్క భయభక్తులు కలిగిన వారి హృదయంలో దుష్ట హృదయం ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. దుష్ట హృదయము మీలో ఎవ్వరికి లేకుండానట్లు, మీలో ఎవ్వరికి కూడా లేకుండానట్లు అప్రమత్తులై ఉండు. చాలా జాగ్రత్తగా ఉండండి. బి అలర్ట్ కదా. వాట్సాప్ అన్ని సోషల్ మీడియాస్ వాడే వాళ్ళకి బాగా తెలుసు. ఒకవేళ క్రైస్తవ లోకానికి సంబంధించిన మెసేజెస్ మీకు బాగా వస్తున్నట్లయితే, ఈ మధ్య కాలంలో ఏ ప్రీచర్ అయినా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ దైవ సేవకుడైనా కదా, ఏ ప్రీస్ట్ అయినా సరే ఒకటే ఒక మాట పలుకుతున్నాడు. ఏంటంటే ర్యాప్చర్. శ్రమ దినాలు రాబోతున్నాయి. ప్రభు రెండవ రాకడ రాబోతుంది. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిలో ఉనికి కలిగి ఉండండి. బీ కాన్షియస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఎలా జీవిస్తున్నారు దాని గురించి శ్రద్ధ వహించండి. ఎందుకంటే రెప్పపాటు కాలంలో ఆయన రాకడ రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ బిడ్డల, దైవ భయం అంటే ఏంటంటే విశ్వాస రహితముగా చేయు దుష్ట హృదయము నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేయలేదు, నాలో పాపం లేదు అన్న హృదయాన్ని తీసివేసి, నాలో ఏదైనా ఇష్టమైంది లేదా ప్రభా, దాన్ని సరిచేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం పలుకుతుంది. విందాం. 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనం. మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనినచో మన యందు ఏ మాత్రము సత్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పాపము చేయలేదు.
అని మనం చెప్పుకొనొచ్చు, ఆత్మ నాలో పాపమే లేదు అని చెప్పుకొనొచ్చు, నేను పాపానికి దూరం అని నేను చెప్పుకొనొచ్చు, ఐ హ్యావ్ నో సిన్ ఇన్ మీ, ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్. అండ్ ఇఫ్ యు డిక్లేర్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్, పాపం అంటే ఏంటండి? చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను, మేలైనదని తెలిసి కూడా అలా చేయని వాడు మహాపాపి. knowing to do good and not doing is sin. Hallelujah. What is doing good? ఈ రోజు అంశం ప్రకారం నేను 5 రకాలుగా మంచి పనులు చేయాలి. ఒకటి, నేను దేవుడి యొక్క భయభక్తులతో బ్రతకాలి. నాకు దేవుడు అంటే భయం ఉందా? ఒకవేళ దేవుడి యొక్క భయం ఉంటే మనుషుల ఎదుటను దేవుడి ఎదుటను నా మనస్సాక్షి స్వచ్ఛముగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవం, 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. మన యందు ఎట్టి పాపము లేదని, మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనొచ్చు, మన యందు ఏ మాత్రము సత్యము లేకుండాటే కాక ఆత్మ వంచన చేసుకున్న వారము అగుదము. అర్థమవుతుందా? నాలో ఏ పాపము లేదు అంటే బైబిల్ సేస్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. ఆత్మవంచన చేసుకొని బ్రతుకుతున్నావని వాక్యం పలుకుతుంది. 10వ వచనం చదవము. 1 యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. మనము ఎట్టి పాపములను చేయలేదని చెప్పుకొనొచ్చు మనము దేవుని అసత్యవాదిని we are making a God a liar. If I say that I have not committed sin, that means I am making my God a liar. నేను ఆఫీస్ పనిచేస్తున్న దినాలలో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది. మామూలుగా ఆఫీస్లో ఎవరిని నేను ఎంటర్టైన్ చేయను, ఎందుకంటే అది నేను పని చేసే స్థలం. కానీ ఆ బిడ్డ చాలా ఏడుస్తున్న దగ్గరకు వచ్చారు. లైబ్రరీలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాను. తనతో పాటుగా మరొక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆమె చెప్తుంది, అక్క నాకు పెళ్ళైపోయింది, పెళ్ళైన రోజు నుంచి 5 సంవత్సరాలు నాకు నరకాన్ని నేను చూశాను. అతను నన్ను కొట్టాడు, తిట్టాడు, తన్నాడు, ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు, తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. ఎన్ని రకాలైన కంప్లైంట్స్ ఈ లోకంలో ఉంటాయో అన్నీ అబ్బాయికి ఉన్నట్టుగా ఆమె చెప్తుంది. ఆమె మాట్లాడుతున్న సమయంలో ప్రియ బిడ్డలారా, నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. నేను ఎవరితో మాట్లాడితే ఫస్ట్గా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గాలికి తూర్పారా పట్టవద్దు. మంచిగా ఉన్న వాళ్ళు కూడా రేపు పొద్దున ఏమవుతారో కూడా మనకి తెలియటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ సేవకులు కూడా సంఘాన్ని హాని చేసే బిడ్డలుగా మారిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తున్నంత సేపు నాకు ఒక స్వరం వినిపిస్తుంది, ఏంటంటే అబద్ధం, అబద్ధం. నేను వెంటనే అడిగాను, అమ్మ ఈ పక్కనున్న వ్యక్తి ఎవరు అంటే ఆమె చెప్తుంది, మా మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడండి అని చెప్పింది. ప్రార్థన మళ్ళీ చేస్తూ ఉన్నాను. నేను అడిగాను ఆయనకి, మరి ఈ అమ్మాయి ఇంత కష్టంలో ఉంటే మేనమామ అయ్యుండి తల్లిదండ్రులు అయ్యండి ఆమెకి ఏమి కౌన్సిలింగ్ ఇవ్వలేదా, అతన్ని ఏమి పిలిచి మాట్లాడలేదా అని చెప్తున్నప్పుడు అతను చెప్తున్నాడు, చాలా ప్రయత్నాలు చేశామండి అయినా కూడా వేస్ట్ ఫెలో అండి. నేను అడిగాను, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? ఆమె నాతో చెప్పిన మాట ఏంటంటే, అక్క మీరు ప్రార్థన చేసిన తర్వాత నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నా. ఓ నాయన, టీచర్స్ని ఇట్లా కూడా వాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ బిడ్డలారా, వాక్యం బోధించేవారు విడాకుల కోసం ప్రార్థించారు. విడిపోయే కుటుంబాల్ని కలపడానికి ప్రార్థన చేస్తారు. విడిపోయిన కుటుంబాలు కలవకుండా ఉండాలన్న నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి నుండి దూరంగా పారిపోతారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళలో దేవుడు భయం లేదు. ఆమెను కూర్చోపెట్టి అతన్ని పంపించి ఆమెతో చెప్పాను, నా గురించి నీకు ఎవరు చెప్పారు? మీ గురించి చాలా విన్నానక్క. ఒకటి విన్నావా? దేవుడు నాతో మాట్లాడతాడని విన్నావా? విన్నానక్క. అయితే దేవుడు చెప్తున్నాడు, విను. నువ్వు పక్కన వచ్చింది మేనమామతో కాదు, నువ్వు ఇప్పుడు నివసిస్తున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను రక్షించగలిగే ఒక గొప్ప అభిషేకం మెట్టుగూడ చర్చ్లో కూర్చున్న మీ అందరికీ వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విముఖులమై నశించు వారము కాదు, విశ్వాసంతో మంచి దేవుడు ఒక భయభక్తులు కలిగి నీవు నేను జీవించాను.
నీ ఆత్మ నశించటం ఇష్టం లేక నేను ఆమెతో చెప్పాను, దేవుడు నా ఆఫీస్కి నేను తీసుకొని వచ్చాడు. 3 గంటల సేపు కౌన్సిలింగ్ ఇచ్చాను. ఈరోజు ఆ సహోదరి వాళ్ళు ఉన్న ప్రాంతంలో బైబిల్ పట్టుకొని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. హల్లెలూయా. జ్ఞానానికి మొదటి మెట్టు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటం. రెండవదిగా మనం చూస్తాం కీర్తన 16:8. Psalm 16 verse 8, we hear a beautiful word of God saying, కీర్తన 16:8. నేను ప్రభువుని నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. జాగ్రత్తగా వినండి. ఎంతమంది కళ్ళు ఉన్నాయండి? కళ్ళు. హౌ మెనీ ఆఫ్ యువర్ ఐస్? ప్లీజ్ రేజ్ అప్ యువర్ హ్యాండ్ అండ్ వేవ్ యువర్ హ్యాండ్. కదా, చాలా మంది కళ్ళు లేనట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే రాజశేఖర్ స్టోరీ కాదండి, బైబిల్ చెప్తుంది. వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేని గుడ్డివారు, చెవులుండి కూడా వినలేని చెవిటివారు, నోరుండి కూడా మాట్లాడలేని మూగవారు. ఆ కేటగిరీకి సెంట్ ఆంథనీ చర్చ్ మెట్టు కూడా వాళ్ళు రావద్దు. ఆమేన్, హల్లెలూయా. మన కళ్ళుండి మనం చూడగలగాలి. ఏం చూడాలి? నిన్ను చూడలేని కనులెందుకయ్యా? హల్లెలూయా, హల్లెలూయా. నేను నిత్యము, ఆల్వేస్, ప్రతిసారి, ప్రతి నిత్యము నేను ఎవరిని నా కళ్ళెదుట నిలబెట్టుకుంటాను? కీర్తనకారుడు చెప్తున్నాడు, చదవమ్మా. నేను ప్రభువును నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. చప్పట్లు కొడదాం దేవుడికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది కళ్ళ ఎదుట ల్యాప్టాప్ ఉంటుందండి. కొంతమంది కళ్ళ ఎదుట బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కళ్ళ ఎదుట నీ గోల్ ఏంటయ్యా అంటే ఆ ఇల్లు కట్టడమే నా గోల్. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఇల్లు ఒక వాళ్ళ ఇంటి కళ్ళ ముందు ఉంటుంది. కొంతమందికి పిల్లల వివాహం ఒక కళ్ళ ఎదుట ఉంటుంది. కొంతమంది బిజినెస్ చేయటం కళ్ళ ఎదుట ఉంటుంది. కొంతమందికి ఫైనాన్షియల్గా ఎదగటం వాళ్ళ కళ్ళ ఎదుట ఉంటుంది. కొంతమందికి ఖచ్చితంగా వాళ్ళు నించుంటే ఎలక్షన్స్లో గెలవాలి, అదే వాళ్ళ గోల్. అంతకు మించి ఇంకేం గోల్ ఉండదు. హల్లెలూయా. వాళ్ళ కళ్ళ ఎదుట. ప్రియ బిడ్డలారా, సెంట్ ఆంథనీస్ చర్చ్కి వచ్చిన మీరందరూ మీ కళ్ళ ఎదుట ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, నా కళ్ళ ఎదుట నిత్యము, ఎల్ల వేళలా, పరిస్థితులు తారుమారైనా సరే, నా భర్త అనారోగ్యం పాలైనా సరే, నేను చితికిపోయినా సరే, కష్టంలో, బాధలో, కన్నీళ్ళలో, దుఃఖంలో, వేదనలో నేను కృంగిపోయినా సరే, సంతోషకరమైన జీవితం నా జీవితంలో వచ్చినా సరే, నా బిడ్డలు నన్ను ఏడ్పించినా సరే, నా బిడ్డలు నన్ను గౌరవంగా నిలబెట్టినా సరే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలైనా, ఏ పరిస్థితి అయినా నేను ఒక్కటి చేస్తున్నా. ఏమంటున్నాడు? నా కనుల ఎదుట నిత్యము, ఎల్ల వేళలా నా ప్రభువుని మాత్రమే ఉంచుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడట ఒక దగ్గర చదివానండి. ఆమె ఇంట్లో హౌస్ వైఫ్, తను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. తనకు మంచి పెద్ద ఇల్లు, భర్త మంచి స్థితిలో ఉన్నవాడు. ఆయన వంటగదిలో పెద్ద సింక్ ఉంది, అంట్లు తోమేది ఉంటుంది కదా, సింక్, వాషింగ్ సింక్. ఆ సింక్ దగ్గర చక్కగా ఒక క్యాప్షన్ రాసుకొని పెట్టుకుందంట. ఏంటంటే, ఇక్కడ అనునిత్యము ఆరాధన జరపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ ఆరాధన స్థలాలు ఎక్కడ అనుకుంటారు? దివ్య సప్రసాదుడు ముందు, అంతేనా? లేదా గుడిలో, లేదా ఇళ్లలోనే ఒక గదిలో. ఆమె చెప్తుంది, నేను అంట్లు తోముకునే స్థలం ఇది ఆరాధన స్థలం అంటే అక్కడ ఎవరిని నిలుపుకుంది? యేసు ప్రభువుని. ఎవరు నిలుపుకుంది? యేసు ప్రభువుని. ఆర్ యు గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ టుడే మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. నిత్యము, అనునిత్యము నా ఎదుట నా దేవుణ్ణి పెట్టుకుంటా. అందుకనే మోషే అంటాడు నిర్గమకాండం 33:14, నా దేవుడు సన్నిధి నా ముందు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కనుల ఎదుట ఎప్పుడు దేవాది దేవుడు ఉన్నాడు. అందుకనే ఆదికాండం మనం చూస్తాం 39-44 వచనాలు. We read in Genesis chapter 39 and to 44 chapters, we read about a beautiful servant of God called Joseph.
And Joseph always placed God in front of him. In spite of trials and tribulations, in spite of sufferings in his life, in spite of loneliness, in spite of sickness in his life, whatever may be the situation, my dear children of God, always he placed God in front of him. That is why Bible says God has exalted him. Hallelujah. ఎప్పుడైతే దేవుని అనునిత్యం శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, పాపం వచ్చింది, పాపం పరిగెత్తుకుంటూ వచ్చింది, తరిమి తరిమి పాపం చేయమని చెప్తుంది, అయినప్పటికీ ఆయన ఎదుట ఎవరిని ఉంచుకున్నాడు? దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ప్రియ బిడ్డలారా, నీ ఎదుట ఎవరున్నారు? చాలా మంది ఇక్కడ కూర్చున్న మనందరం చాలా మంది మనుషులనే పెట్టుకొని ఉన్నాం. స్టిల్ వి లివ్ ప్లీజింగ్ ద పీపుల్ all around. Hallelujah. 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 నా 10th క్లాస్లో నేను ఉన్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్, ఎప్పుడు కూడా నా గోల్ అంతా క్లాస్ ఫస్ట్ రావడమే. ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్ రావాలి. ఒక్క మార్కు తక్కిందనుకో ఇంకా ఆ రోజంతా ఏడు చేస్తుంటాను, తినను కూడా. హల్లెలూయా. నా ముందు ఎప్పుడు కూడా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ 100/100. ఒక రోజు నేను చూశాను 99 మార్కులు వచ్చాయి, అంతే గుండె పగిలిపోయింది. ప్రభు నాతో చెప్పాడు, 99 వచ్చినా 100 వచ్చినా 60 వచ్చినా నిన్ను నేను సేవలో వాడుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని మనం ముందుంచుకుంటున్నామో నువ్వు నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషేకి తెలుసు ఎవరిని ముందుంచుకోవాలో, అబ్రహాముకి తెలుసు ఎవరిని ఆయన కళ్ళలో ముందుంచుకోవాలో. అర్పించడానికి, కొడుకునే బలిగా ఇవ్వడానికి అబ్రహాం వెళ్తున్నప్పుడు ఆయన ఒక్కటే చూస్తున్నాడు, తన కళ్ళ ఎదుట అర్పణను చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీవు వచ్చిన నీవు నీ కనులతో ఏమి చూస్తున్నావో ఈరోజు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్థితిగతులు మారిపోతుండవచ్చు ప్రియ బిడ్డలారా. నిలువెచ్చని జీవితాన్ని మానివేసి దేవుడి కోసం నీవు నేను ఆయన ఎదుట ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనకాడు అందుకే అంటాడు, 23వ కీర్తనలో అంటాడు, నీ కృపాక్షేమములే కలకాలము నా వెంట వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. నా ముందు వెనక నువ్వు చుట్టి ముట్టి ఉండగా నాకు ఏ అపాయము లేదు. ప్రైజ్ ది లార్డ్. కెన్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ when you place your God in front of you? హల్లెలూయా. హల్లెలూయా. ఒక సత్యం మీకు చెప్పనా, ఒక సీక్రెట్. If you place God in front of you, you will dare not to commit sin. పాపం చేయడానికి ఏమాత్రమైన అవకాశం కూడా పాపానికి ఇవ్వదు. నువ్వు చెయ్యవు, ఎందుకంటే నిన్ను ఒకళ్ళు గమనిస్తున్నారని నీకు తెలుస్తుంది. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దాం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. St. Paul's letter to Colossians chapter 4 verse is the third thing what we need to do in our day-to-day life to please God or to be a good Christian. ఒక మంచి క్రైస్తవుడిగా ఉంటూ నేను దేవుడి ప్రేమలో ఎదగాలంటే నేను మూడవదిగా ఏం చేయాలి? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదామమ్మా. మీ సంభాషణ ఎల్లప్పుడును దయాపూరితముగాను. ఏ పూరితంగా? దయాపూరితముగాను. ఏ పూరితంగా? గట్టిగా చెప్పాలి నాకు చెవుడు. దయాపూరితంగా, ఉప్పు వేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వ్యక్తి చదవమ్మా. ప్రతి వ్యక్తికి సరైన సమాధానమును ఎట్లు చెప్పవలెనో, ఎలా చెప్పగలమో మీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. చూడండి ప్రియ బిడ్డలారా, కూరని చూసినప్పుడు కూరలో ఉప్పు ఉందో లేదో తెలుస్తుందా? ఊరికి అలాగా కూరని చూస్తే ఆ డిష్ మూత ఓపెన్ చేసి చూస్తే కూరలో ఉప్పు ఉందో లేదో తెలుస్తుందా? తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ కూరని తీసుకొని మన నాలుక మీద పెట్టుకుంటామో అప్పుడు దాని రుచి తెలుస్తుంది. మెట్టు కూడా చర్చి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు తెరిచిన నోరుని బట్టి నీలో దేవుడు కృప ఉందో లేదో తెలుస్తుంది. నీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టుగా
రుచికరముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఏ విధముగా సమాధానం ఇవ్వాలో నీకు నాకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 సమాధానం ఇచ్చినప్పుడు క్రీస్తుకు మహిమకరంగా జీవించగలగాలి. హల్లెలూయా. 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 మరి ఉప్పుకి 4 గుణాలని మనకు తెలుసు. ఒకటి, ఉప్పు రుచిగా ఉంటుంది. అంటే మన సంభాషణ, మన మాట రుచిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పుల్ల విరుపు మాటలు కానీ, ఏడిపించే మాటలు కానీ, కవ్వించే మాటలు కానీ, నిందించే మాటలు కానీ, అవిశ్వాసపు మాటలు కానీ, వేలెత్తి చూపించే మాటలు కానీ, ఖండించే మాటలు కానీ, మూర్ఖపు మాటలు కానీ నీ నోటి నుండి రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. బై ద వే, ఎంతమంది యేసయ్యని విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. 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 పునీత అంతోని వారి చర్చ్లో ఉన్న ప్రియ బిడ్డలారా, ఈ మాటలు అన్న సందర్భంలో అంతోని వారి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అంతోని వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తన సమాధి నుంచి ఆ బాడీ రిమైన్స్ తీసుకొని వేరే దగ్గర పెట్టాలన్నప్పుడు చూసారు ఏంటంటే ఆయన నాలుక ఎలాగుండో అలాగే ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క పురుగు కానీ, ఒక మచ్చ కానీ, ఒక కుళ్ళిపోవటం కానీ, ఒక పాడైపోవటం కానీ, ఎండిపోవటం కానీ ఆ నాలుకకు జరగలేదంట. ఎందుకంటారు? పునీతుడుగా ఎందుకంటారు? ఆయన సంభాషణలో ఎప్పుడు రుచి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఖండించినట్టుగాను, నిందించినట్టుగాను, నిలదీసినట్టుగాను ఎక్కడ లేదు. ప్రియ బిడ్డలారా, మంచి క్రైస్తవులుగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. Praise ఈ the Lord. సంభాషణలు ఎప్పుడు కూడా రుచిగా ఉండాలని బైబిల్లో వాక్యం పలుకుతుంది. ఉప్పదనాన్ని కోల్పోతే అది వ్యర్థం కదా, నిస్సారమైపోయి సముద్రంలో గెంటివేయబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం పలుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. If the salt has lost its saltiness, it is waste. It is thrown in the water. That is what Bible says. So when you are not talking properly, when your words are not seasoned with the salt, when you have no taste in talking, when you have no hope when you talk, when you don't give people hope when you talk, when you see to it that your words are harsh and troubling the people, when your words hurt people, your words discourage people, your words condemn people, and your words judge people, then you are not pleasing God, neither you are called in the fear of God. Hallelujah. 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 ఉప్పు రుచిగా ఉండటమే కాకుండా ఉప్పుకు మరొక గుణం ఉంటుందండి. ఉప్పు చూస్తే మనము తెల్లగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తెలుపు పరిశుద్ధతకు సూచన. ప్రియ బిడ్డలారా, నీ మాటలలో నువ్వు రుచిగా ఉంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. 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 తెల్ల దుస్తులు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధత రాదండి. మంచి హృదయం, పరిశుద్ధత అన్నది నీ క్యారెక్టర్కి సంబంధించింది. హల్లెలూయా. 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 God doesn't want a career. God doesn't want what we are doing. హైటెక్, ఎంటెక్, బీటెక్, ఏటెక్ దేవుడికి అవసరంలే. నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఎదిగావో దేవుడికి అవసరంలా. ఎన్ని బిల్డింగ్లు కట్టావో అవసరంలా. ఎన్ని నగలు నీకున్నాయో అవసరం లేదు. God doesn't want our career, but God wants our character. ఉప్పుకి ఒక గుణం ఉంటుంది, ఒకటి ఉంటుంది, తెలుపు. నీ హృదయం తెలుపుగా ఉండాలి. హల్లెలూయా. 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 మూడవదిగా ఉప్పు ప్రిజర్వేటివ్ గా వాడబడుతుంది, నిలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 అన్ని వేసి చూడు, నన్నేసి చూడు అని ఎవరంటారండి? ఉప్పు అంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రిజర్వేటివ్ గా అంటే నిలువ చెయ్యాలంటే ఉప్పును మనం వేస్తాం. నీలో ఎల్ల వేళలా క్రీస్తు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise ఏ the Lord. పరిస్థితిలో అయినా క్రీస్తు నిలిచి ఉండగలగాలి. ప్రైజ్ ది లార్డ్. Praise చిన్న the Lord. శ్రమ రాగానే, చిన్న బాధ రాగానే తుర్రుమని పారిపోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 ఉప్పు రుచిగా ఉంటుంది, ఉప్పు తెల్లగా ఉంటుంది, ఉప్పుగా నిలువుగా ఉంటుంది. ఇంకొక లక్షణం ఉప్పుకి ఏంటంటే ఉప్పు చౌకగా దొరకబడుతుంది. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కందిపప్పు ఎంతంట? ఎవరో చెప్తున్నారు మన ఈ మధ్య 200 అయిందంట. అవునా? 200 అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఉప్పు మాత్రం అందరికీ అందుబాటులో. ప్రియ క్రైస్తవుడగా అందరికి అందుబాటులో ఉన్నామా?
అందని వారిగా ఉండమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ హల్లెలూయా. నీ మాట నేను చాలా ప్రాంతాల్లో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు వయసులో ఉన్న పెద్ద ముసలి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఒక్కరన్నా వచ్చి కనీసం ఎలా ఉన్నావమ్మా అని పలకరించారండి. చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ ఎవరు బిజీ వాళ్ళదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనలో చాలా మందికి ఒక మైకం పట్టుకుంది, ఒక మాయలో పడ్డాం. ఏంటంటే మన బిడ్డలందరూ కూడా అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవాలి. కనీసం కాలు జారి పడి కాలు ఇరిగితే తల్లిని తండ్రిని చూసుకోవడానికి కూడా పిల్లలు రాలేని స్థితి. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ కొడుకు రావడానికి వీలు లేదు, ఎందుకంటే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉందంట. బయటికి వస్తే గ్రీన్ కార్డ్ రాదని తండ్రి చనిపోతే చూడ్డానికి కూడా అందుబాటులో ఉందాం. బీ అవైలబుల్, బీ అవైలబుల్. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మనస్సాక్షి స్వచ్ఛముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, విందాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము, చూడండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై టు రివీల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us. ఆయన శరీరము, మన శరీరమందు యేసు జీవం ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మన భౌతిక శరీరమందు మన శరీరములందు సర్వదా మోయిచున్నాము. ఎప్పుడు మోయాలంట? సర్వదా. అందరికి యేసుని మోస్తున్నారండి, చాలా మంది మోస్తున్నారు, యేసుని మోయటం లేదన్న. సో మెనీ ఆర్ క్యారింగ్ జీసస్. దే క్యారీ జీసస్ బికాస్ దే ఆర్ డూయింగ్, జీసస్ ఇస్ డూయింగ్ మిరాకిల్స్ ఇన్ దర్ లైఫ్. అద్భుతాలు చేస్తున్నాడు కనుక, స్వస్థతలు చేస్తున్నాడు కనుక, మంచి పనులు చేస్తున్నాడు కనుక, పట్టిందల్లా బంగారం కనుక అందుకని యేసుని వాళ్ళు మోస్తున్నారు. కానీ ఈరోజు ఒక గుణం మనం నేర్చుకుందాం. యేసయ్య మరణాన్ని నువ్వు మోసుకునేలా. అసలు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు చెప్తారా? ఒక్కళ్ళు చెప్తారా? యేసయ్య ఎందుకు చనిపోయాడు? ధైర్యంగా చెప్పగలవా? నా కోసం. హల్లెలూయా. ఎవరన్నా మన కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? 73 years ఓల్డ్ ఒక లేడీ, తల్లి, ఆమె దాదాపు 50 సంవత్సరాల విధవరాలు. 50 సంవత్సరాలు, 2 కిడ్నీస్ పాడైనాయి. డాక్టర్లు చెప్పారు, ఒక్క కిడ్నీ ఎవరైనా డొనేట్ చేస్తే, ఆ కిడ్నీ డొనేట్ చేస్తే ఈమె ఇంకొక 10 సంవత్సరాలు బ్రతకవచ్చు. అందరు టెస్ట్ చేశారు, అందరు కుటుంబ సభ్యులందరిది. సొంత కొడుకుది మ్యాచ్ అయింది. కొడుకు చెప్తున్నాడు, నేను ఇవ్వను. ఈమె ఈరోజు ముసలాం అయిపోయింది, ఈరోజు ఉంటుందో లేదో చనిపోతుందో తెలియదు. వై షుడ్ ఐ స్పాయిల్ మై లైఫ్? వై షుడ్ ఐ స్పాయిల్ మై హెల్త్? నా ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? నా 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 జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఒక్క కిడ్నీతో, ఒక మూత్రపిండంతో నేను ఎందుకు బ్రతకాలి? పాడైపోయింది, పాడైనట్టుగా ఉండు. కొడుకు తల్లితో చెప్తాడు, 50 సంవత్సరాల విధవరాలుగా ఉంది. భర్తను చనిపోయి 3 కొడుకులని 3 కూతుర్లని పెంచిన స్త్రీ ఒక్క కిడ్నీ ఇవ్వడానికి ఏ కూతురు కొడుకు ముందుకు రాలేదు. దే ఆర్ క్యారింగ్ మదర్ ఓన్లీ వన్ వే. వాళ్ళు తల్లిని మోస్తున్నారు ఆమె జీవం ఇచ్చేంత వరకు, ఆమె అన్నం పెట్టినంత వరకు, ఆమె చదివించినంత వరకు, ఆమె ఎంటెక్ బీటెక్ చేయించినంత వరకు, పెళ్ళిళ్ళు చేసినంత వరకు, ఆస్తి పంచిచ్చినంత వరకు. కానీ ఆమె మరణాన్ని ఎవరు స్వీకరించడానికి? ప్రియ బిడ్డలారా, యేసుని ఏ విధంగా మోస్తున్నారు? Do you carry the suffering of Christ in your body? Do you carry the death of Jesus in your body? యేసు మరణాన్ని మనం మోస్తున్నామా? ఒకవేళ యేసయ్య మరణాన్ని మోస్తే ఆయన కల్వరి వైపే నీ జీవితం ఉంటుంది.
నా కోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్యకి నేను ఏమి చెయ్యాలో ఎల్ల వేళలా నేను ఆలోచిస్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు జీవము మనలో ప్రత్యక్షపరచుటకై ఆయన మరణాన్ని కూడా నా శరీరంలో నేను మోసుకొని ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కల్వరి నుండి చూసినప్పుడు, ఆయన రక్తం కాచినప్పుడు, నేను ఇంకా పాపిగా ఉన్నప్పుడు, ఆయన నా కోసం మరణించినప్పుడు, ఆయన గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, ఆయన కోసమే బ్రతకాలన్న ఒక ఆరాటం, ఒక తపన నాలో కలుగుతుంది. గొప్ప దైవ సేవకుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఐఎమ్ రెస్ట్లెస్ టిల్ ఐ టేక్ రెస్ట్ ఇన్ మై లార్డ్. నేను నా దేవుళ్ళో విశ్రాంతి తీసుకున్నంత వరకు నేను అవిశ్రాంతిగా ఉన్నాను. ఐఎమ్ రెస్ట్లెస్. నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు. ఏదో ఒక్కటి నాకు యేసయ్య చేస్తున్నాను, తృప్తి లేదు, ఇంకా చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తున్నాడు. బికాస్ ఐ క్యారీ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మీ, నాట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. నా శరీరం క్షీణించిపోయినా సరే, నేను ఆర్థికంగా చితికిపోయినా సరే, అంజూరపు చెట్లు కాయకపోయినా, ద్రాక్ష తీగలు ఫలించకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను ప్రభునందు ఆనందించే బిడ్డగా ఉంటా. హల్లెలూయా. ఎందుకంటే నాట్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ బట్ ఆల్సో ఐ క్యారీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క శరీరాన్ని మోసేవాళ్ళు వేరే వాళ్ళ గురించి ఏం ఆలోచించరండి. కొంతమంది పాపం చేసి లేదా బలహీనంలో పడిపోయి దారి తప్పి తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యి, అది చెయ్యి అని ఒక రూల్స్ అండ్ కండిషన్స్ చెప్తూ ఉంటారు. బిఫోర్ గివింగ్ ఎనీ కండిషన్స్ టు నో, డూ యూ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ? వాళ్ళు ఏం అనుభవిస్తున్నారో తెలుస్తుందా మనకి అసలు? హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆమె నా ఎదురుగా ఒక రోజు వచ్చారు. ఆమె నన్ను చూసి నవ్వుతుంది, నేను ఆమెను చూసి నవ్వుతున్నాను. చాలా సంవత్సరాలు అలాగే జరుగుతుంది. నేను మాట్లాడుతున్నా ఆమె ఊరికి నేను నవ్వి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు అర్థమయ్యేది కాదు. నేను ఒక రోజు ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమొచ్చానంటే, ఈమెకు చాలా పొగరు, చాలా పొగరు. నన్ను చూసి నవ్వుతుంది కానీ కనీసం మాట్లాడదు అని ఒక సంవత్సరం కాలం పాటు ఆమె మీద నాకు ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోయింది. షీఈస్ ఎ వెరీ ప్రౌడిష్ ఉమెన్. అస్సలు అడమెంట్, అది చూసి నవ్వు వెళ్ళిపోతుంటే అంత పొగరేంటి అని అనుకున్నదాన్ని. ఒకరోజు అమ్మాయి వాళ్ళ తల్లిగారు, పెద్ద ఆవిడ నా దగ్గరకు వచ్చి చెప్తుంది, అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అమ్మా. నేను అడిగాను, ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆమె చెప్తుంది, ఆమెకి మూగది, చెవిటిది. ఐ డోంట్ నో దట్ షీస్ డెఫ్ అండ్ డమ్. I was thinking in my heart that she's not speaking with me. అందుకనే ఆమె పొగరు. ప్రియ బిడ్డలరా, outer appearances లో you need not judge. When you carry the body of Christ, చాలా మంది చెప్తుంటారు, అన్యులు చెప్తుంటారు, యేసయ్య అంత కొట్టబడాలా? నేను చెప్తాను, అవును, నా పాపముల కోసం అంతగానే చితక కొట్టబడాలి. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఆయన బాధపడటం, ఆయన సిలువ మరణం పొందటం తండ్రికి ఇష్టమాయను. ఫాదర్ వాస్ ప్లీజ్డ్. ఈరోజు వాట్ ఆర్ యు క్యారింగ్ ఇన్ యువర్ బాడీ? లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ డెత్ ఆఫ్ క్రైస్ట్? ఈరోజు ఒక ఆత్మ పరిశీలన. బికాస్ అన్రిఫ్లెక్టెడ్ లైఫ్ ఈజ్ వర్త్లెస్ లివింగ్. ధ్యానం లేని జీవితం వ్యర్థం. ఐ ఆల్వేస్ క్యారీ. అందుకని పౌలు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే, ఆయన ఎప్పుడు కూడా సిలువనే ఆయన ముందుంచుకున్నాడు. హీ ప్లేస్డ్ ద క్రాస్ బిఫోర్ హిమ్. హీ డి నాట్ గో ఫర్ ద మిరాకిల్స్. అద్భుతాల గురించి చెప్పలేదు, అద్భుతాలనే హైలైట్ చేయలేదు. హీ హైలైటెడ్ ద క్రాస్ ఆఫ్ గాడ్. సిలువను మోసుకున్నాడు. అందుకని ఒక మాట అంటాడు, ఈ లోకానికి సిలువ గురించిన జ్ఞానం వెర్రితరంగా ఉంటుంది, కానీ క్రీస్తును నమ్ముకున్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు శక్తి. ఎందుకంటే ఐ నో ద పవర్ ఆఫ్ క్రాస్, ఐ నో ద సఫరింగ్ ఆఫ్ క్రాస్, ఐ నో ద డెత్ అండ్ రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. యేసయ్య మరణ పునరుత్థానం యొక్క శక్తి నాకు మాత్రం తెలుసు. ఈరోజు ప్రియ బిడ్డ, అద్భుతం కోసం వచ్చావా? ఆర్ యు హియర్
for the miracle? Are you expecting a miracle? Surely God in His mercy, He will surely give. Amen. Amen. Hallelujah. Hallelujah. Before that, I encourage all of you to carry Jesus and walk. Hallelujah. Hallelujah. ఆయన మరణ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు పొరపాటున కూడా పాపం చేయవు. హల్లెలూయా. 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 ఐదవదిగా మనం చూస్తే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, విందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కనుక ప్రియతమ సోదరులారా, ప్రియతమ సహోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు. దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభు కార్యములలో, జాగ్రత్తగా వినండి, ఏ కార్యాలలో? ప్రభు కార్యములలో. ఏ కార్యాలలో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది చాలా కార్యాలలో పరిగెత్తి ఉరికిరికి పనులు చేస్తున్నారండి. కానీ ఒక్క కార్యం ఫిలిప్పీ పత్రికలో వాక్యం పలుకుతుంది, ఎవరికి వాళ్ళ ఇష్టమైన పనులలో ఉన్నారు, కానీ క్రీస్తుని గురించిన కార్యంలో ఎవరు జోక్యం చేసుకోవటం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. చూడండి, దిస్ ఆల్ 5 థింగ్స్ ఆల్వేస్ రిలేట్ సేస్ ఆల్వేస్, సర్వదా, ఎల్లప్పుడూ. ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు, ఈస్టర్కి వచ్చినప్పుడు, 40 రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఆ 40 రోజుల్లో తీసింది దానికోసమే సేవ చేయమని చెప్పట్లే ఇక్కడ. సర్వదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సర్వదా, అన్ని వేళలా ప్రభు కార్యాల శ్రద్ధ చూపాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చదవమ్మా. ఏలైనా ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను, ప్రభు సేవలో నీవు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని. అసలు వేస్ట్ కాదండి. చెప్పండి కొడదాం దేవుడికి. హల్లెలూయా. 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 ఆయన సేవలో నువ్వు చేయు ఏ కార్యమైనా వృధాగా పోదు, నిష్ప్రయోజనం కాదు. నా జీవిత అనుభవంలో చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి గాడ్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత, గవర్నమెంట్ సర్వీస్ నుంచి గాడ్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క చిన్న పని చేసినా అది నాకు మహిమగానే మారింది. హల్లెలూయా. 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 పూర్తి చేశానని తృప్తిగా లేను, ఇంకా చేయాలన్న ఆరాటం ప్రతినిత్యం నాకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సేవలో మీరు చేసిన ఎట్టి కార్యమైనా అది నిష్ప్రయోజనం కాదు. హల్లెలూయా. నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, ఏ కార్యాలు మన యేసయ్య కోసం చేస్తున్నా? ప్రైజ్ ది లార్డ్. ఈస్ యువర్ పర్స్ troubled when you give to the service of God? హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క ఆర్థిక స్థితికి కొద్దిగా నొప్పి కలిగితే నువ్వు దేవుడి సేవ చేస్తున్నట్టే. హల్లెలూయా. అంత ఉండి అందులో నుంచి కొద్దిగా ఇస్తే, బైబిల్ చెప్తుంది విధవరాలట 2 దినారాములే, 2 కాయిన్సే, ఆమెకున్నదంతా అదే కంప్లీట్గా తీసుకొచ్చి అక్కడ వేసేసింది. కానుక పెట్టెలో వేసినప్పుడు బైబిల్ చెప్తుంది ఆమెని యేసు చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఎందుకు చూశాడు? అయ్యో, ఈ 2 దినారాలు ఇచ్చేసింది, తర్వాత ఆమెకు తినడానికి ఏమీ లేదు, ఉండడానికి ఏం లేదు. ఇంకొద్దిగా సేపు అయితే, ఇంకొక 2 గంటలు, గంటన్నర అయితే ఆమెకు ఆకలి వేస్తుంది, కొనుక్కోవడానికి ఏమీ లేదు. హర్ పర్స్ వాస్ ట్రబుల్డ్, her heart was troubled, but yet she did for the glory of God. Hallelujah. 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 Do you have a congested house? అంటే విశాలమైన ఇల్లు నీకున్నప్పుడు, దేవుడికి నువ్వు ఇచ్చినప్పుడు, నువ్వు కంజెస్టెడ్ అయితే నువ్వు దేవుడి సేవ చేస్తున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి ఒక 2 అంతస్తుల భవనం కట్టింది. భార్యాభర్త ఇద్దరు అంతే, పిల్లలు కూడా లేరు. హల్లెలూయా. నేను అడిగాను, 2 అంతస్తుల భవంతి ఎందుకు అంటే ఆమె చెప్తుంది, ఆ పైన అంతస్తు అంతా దేవుడి సేవకులకి. హల్లెలూయా. 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 మనకి ఒక బెడ్రూమ్, 2 3 పెద్ద బెడ్రూమ్స్ కావాలి. హల్లెలూయా. కొద్దిగా తగ్గినా మనం ఒప్పుకోమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఆయన సేవలో ఏ పని చేసినా
ఏది చేసినా అది నిష్ప్రయోజనం కాదని ఈరోజు బైబిల్లో ప్రభు మీకు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఏ సేవ మనం చేస్తున్నాం? కోత ఎక్కువగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి బిడ్డలు ఉన్నారండి? చేతుల పైకి ఎత్తండి. పిల్లలు ఉన్నవారు, పిల్లలకి పిల్లలు ఉన్నవారు కూడా ఇక్కడ ఉన్నారు, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డలు ఉన్నారా కదా? మీ పిల్లలు దేవుడి సేవకి ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కోత ఎక్కువగా ఉంది, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ మల్టీనేషనల్ యుగంలో, హైటెక్ సొసైటీలో పిల్లలు సేవకి రావాలంటే చాలా బాధ. కానీ నీ ప్రార్థన బిడ్డలని సేవకులుగా మార్చగలదు. హల్లెలూయా. Hallelujah. సేవ చెయ్యి వారికి ఆశ్రయంగా ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పిల్లలు ఉన్నవారు పిల్లల్ని ఇవ్వవచ్చు. అన్ని రకాల సేవలు, ఆయన రాజ్యంలో యాజకత్వం చేసిన ఏది కూడా ఆయన నిష్ప్రయోజనం కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the చిన్న Lord. సాక్ష్యం చెప్పదలుచుకున్నా. నేను ఆఫీస్లో పనిచేస్తున్న దినాల్లో ముత్తంగి కేంద్రంకి వాక్యం బోధించడానికి నన్ను పిలిచేవారు. నేను ఉదయకాలం 6 గంటలకి నేను వాక్యం తీసుకునేదాన్ని. ఎందుకంటే 6 నుంచి 8:30 వరకు వాక్యం చెప్పి 8:45కి నేను బస్సు ఎక్కితే ఖచ్చితంగా 9:10 లోపల నేను ఆఫీస్కి వచ్చేదాన్ని కోటిలో ఉండి. ఒకరోజు కొన్ని కారణాల వల్ల సాయంకాలం వాక్యం చెప్పమని ఫాదర్ గారు నాకు ఫోన్ చేశారు. సాయంకాలం అంటే కోటి నుంచి నేను ముత్తంగికి వెళ్ళాలి. ఆ దినాల్లో నాకు కారు లేదు, చాలా కష్టం అవుతుంది. ఆ సమయంలో కోటిలో బస్సు ఎక్కాను. చాలా విపరీతమైన రద్దీగా ఉంది. సాయంకాలం పూట ఆర్టీసీ బస్సులు ఎట్లా ఉంటాయో మీకు బాగా తెలుసు. చాలా రద్దీగా ఉంది. నాకు కోటి ఫస్ట్ స్టేజ్లో ఎక్కినా కానీ, అక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఎక్కినా సరే నాకు సీటు దొరకలేదు. ముత్తంగి వరకు నిలబడే వచ్చాను, పటాన్చెరు వరకు నిలబడే వచ్చాను. ఆ సమయంలో ఆంతరంగిక ప్రార్థన గురించి నేను అక్కడ వాక్యం బోధించాలి, ప్రార్థన నడిపించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభా, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి 3 గంటల సేపు నిలబడాలి. కోటి నుంచి పటాన్చెరు వరకు నించొనే ఉన్నాను. బస్సు చాలా, ప్రభా నీ సేవ నేను చేస్తున్నాను కదా, నాకు చిన్న సహాయం చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక దర్శనం కనిపించిందండి. అది దర్శనం అని నాకు ఆ రోజుల్లో తెలియదు. ఒక వైట్ కలర్ వ్యాన్ లాంటి ఒక ఓమ్ని కారు నా ఇంటి ముందు ఉండటం నేను చూశాను. నేను కారు కొనుక్కునే స్థితిలో లేను, కారు కొనుక్కోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు, ఆ పరిస్థితి కూడా నాకు లేదు. నేను వాక్యం చెప్పి బయటికి వచ్చేసాను. 9:30 అయింది, ఆలస్యం అయిపోయింది. వాక్యం ముత్తంగి వాడాం కదా, గంట ఉంటే 1:30 చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వాక్యం లేట్ అయిపోయింది, 10 అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత ఫాదర్ క్రీస్తు రాజు గారు బయట నించొని ఉన్నారు. ఆయన నన్ను చూస్తూ ఉన్నారు. చాలా అలసిపోయావు కదమ్మా అని అన్నారు. అవును అన్నాను. ఆయన చెప్పారు, మరి ఎందుకు అలసిపోయి బస్సులో ఎందుకు వచ్చావు? ఇదిగో ఈ కారు ఉంది కదా, ఈ కారును తీసుకో. హల్లెలూయా. హల్లెలూయా. నేను అప్పుడు చూస్తున్నాను, అది వైట్ కలర్ ఓమ్ని. ఏదైతే నేను బస్సులో చూశానో అదే నా కళ్ళ ఎదుట ఉంది. నేను అడిగాను, ఫాదర్ ఎంత అంటే, ఫస్ట్ అయితే తీసుకొని వెళ్ళు, తర్వాత నేను రేట్ చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పనులలో ఏ పని కూడా నిష్ప్రయోజనం కాదు. ఆమేన్. నిష్ప్రయోజనం కాదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. దైవ సేవకులకి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన పరలోకంలో దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు దేర్ విత్ మీ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? What type of service you do? What are you expecting from God? Always we expect from God. Today I want to encourage you, fulfill the needs of God. దేవుడి యొక్క ఆశలను నెరవేర్చడానికి ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం హృదయం మీద చేయించుకుందాం. హృదయం మీద చేయించుకొని 5 విషయాలు మనం విన్నాం. ఆల్వేస్ బీ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ ప్లేస్ యువర్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. Always rejoice in the Lord. Always carry the body of Christ in your heart. Let your words always be seasoned with the salt. Always try to do the service of God.
దేవుడు ఒక భయభక్తులతో బ్రతుకుతాం, యేసయ్యని ముందుంచుకుంటాం, నీ మాటలు ఎప్పుడు ఉప్పు వలె రుచికరంగా ఉంటాం, నీ శరీరంలో ఆయన మరణాన్ని మోస్తూ ఆయన కోసం పనిచేసే బిడ్డగా ఉండాలని ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకొని సదాకాలము నీతోనే జీవించుతాను ప్రభా, నా జీవితం ఎల్లప్పుడూ నీతే. ఒక్కసారి పరిశీలన చేసుకో. గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. హీస్ ఎ గ్రేట్ గాడ్. He's a great God. Might be you have done so many great things for God today, but God is expecting still more things from you. ఇంకా ఏమన్నా ఆశిస్తున్నాడేమో. ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. నీ వైపే చూస్తున్నా, నీలోనే ఉండాలని ఆశపడుతున్నా. ప్రభా, నా జీవితాన్ని మార్చమని ప్రభు వైపు చూస్తూ సదాకాలము నీతోనే నీ జీవించేదను. కళ్ళు మూసుకొని పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. ఆయన వైపు నీ జీవితాన్ని ఇచ్చి, సర్వస్వాన్ని ఇచ్చి, దేవుడికి నీ జీవితాన్ని సమర్పించి, కష్టంలో, దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో ప్రభా నాతో ఉండమని చెప్తాం. అయ్యా, ఉత్త చేతులతో ప్రభు పంపించాడు. విత్ వాట్ పర్పస్ యు హ్యావ్ కమ్ హియర్, మోర్ దెన్ దాట్, నువ్వు ఊహించని రీతిగా ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీ ద్వారా ఆయన కార్యాలు చేయబోతున్నాడు. Through you he want to establish his kingdom. Are you ready, my child? సిద్ధంగా ఉన్నావా? Through your family he want to establish his kingdom. నీ కుటుంబం ద్వారా ఆయన తన రాజ్యాన్ని స్థాపించాలని కోరుతున్నాడు. పాటను ప్రార్థనగా చేస్తాను. అందరం కూడా హృదయమే చేయించుకొని కళ్ళు మూసుకొని యేసయ్యా, యేసయ్యా, మన నోరు తెరిచి చెప్తాం యేసయ్యా, యేసయ్యా. కళ్ళు మూసుకో. నేను యేసయ్య కోసం ఏం చేయాలి? ప్రతి నిత్యము భయముతో భక్తితో బ్రతకాలని ప్రభువు చెప్తున్నాడు. నా మాటలు రుచికరంగా ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. నేను అనునిత్యం ఆయన కోసం సేవ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. జీవితాన్ని సమర్పించుకొని సదాకాలం అందంగా శబ్దం యేసయ్యా, యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించేదను. కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి ఒక్క బలహీనతలను కొట్టివేయాలని నేను పాపాల ఊపిలో పడి ఉండగా నన్ను లేవనెత్తిన దేవా, అయ్యా ప్రభ, నాశనకరమైన గుంట నుంచి అయ్యా నన్ను లేపిన దేవా, నీ పాపాలన్నీ తెలుసుకొని బలహీనత అన్నింటినీ ప్రభుకు సమర్పించుకొని ప్రభా, నీ భయముతో భక్తితో ప్రతి కృప నాకు దయచేయనైనా. నీ మరణాన్ని మోసే బిడ్డగా అయ్యా నన్ను దీవించమని కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. పాతాళూబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఆశ్చర్య కార్యము ఎప్పుడు లేని నాకు నా తోడుగా, నా అండగా, ఎప్పుడు లేని నాకు
నీవు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. చప్పలు కొట్టు యేసయ్యా, అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, మన స్వరములెత్తి యేసయ్యా, 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 సదాకాలము సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. హృదయం మీద చేయించుకొని నీ జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలన్నీ ప్రభుకి సమర్పించుకో. ఎన్నెన్ని అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేశాడు, ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు జీవితంలో ప్రభు చేశాడు, ఎన్నెన్నో మహిమ కార్యాలు జీవితంలో నీ కుటుంబంలో చేశాడు. దేవుడు చేసే మేలు ఒక్కటి కూడా మర్చిపోకుండా ప్రభా నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభా, అయ్యా అద్భుత కార్యంలో బట్టి ప్రభా నా జీవితంలో నేను ఆనందిస్తున్నాను ప్రభా. నీ కోసం పనిచేసే పాత్రగాలను మార్చమని నీ జీవితాన్ని సమర్పించుకొని పాటలు ప్రార్థనగా చేసుకొని పాడదాం. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను కొలిచావయ్యా. నీ సాక్షిగా, నీ సాక్షిగా నన్ను కొలిచావయ్యా. చేతులు పైకెత్తి యేసయ్యా, యేసయ్య నామం పిలుద్దాం, యేసయ్య శక్తితో పిలుద్దాం. యేసయ్యా, మన స్వరం ఎత్తి యేసయ్య చెప్తాం. యేసయ్యా, యేసయ్య, యేసయ్యా, యేసయ్య, యేసయ్యా, యేసయ్యా, మన స్వరం ఎత్తి యేసయ్య, యేసయ్యా, యేసయ్య. యేసయ్యా, శిబబా రబా రీక రబా. యేసయ్యా, మన హృదయం తెరిచి యేసయ్య చెప్తాం. యేసయ్య, యేసయ్యా, యేసయ్య, యేసయ్యా, యేసయ్యా, సదాకాలము సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలం సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. స్తోత్రం తండ్రి, మమ్మల్ని సదాకాలం ప్రేమించిన దేవానికి వందనాలు. నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా సారవంతమైన భూమిలో పడి విత్తనంలాగా మేము విన్న ఈ వాక్యమునైనా ప్రభా మా జీవితాన్ని ఫలింపచేసినైనా ఇతరులకు బోధించిన తర్వాత మేము భ్రష్టము కాకుండా జీవితాలని ప్రభా నీ ఆధీనం నుంచి ఈరోజంతా ప్రార్థనలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఏ ఒక్కరిని ఉత్త చేతులతో పంపించకుండా నీలో బిడ్డలు ఆనందిస్తున్నారు కనుక వాళ్ళ హృదయ వాంఛలు తీర్చమని నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.